నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా కొంతమంది అరెస్టు, మరికొంతమంది వైసీపీ నేతలపై అనేక రకాలుగా కేసులు కూడా నమోదవుతూ వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాలుగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనంతటికీ ప్రధానమైనటువంటి కారణం వైఎస్ఆర్సీపీ నేతలు అనేది ఒక అంశం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరిని కూడా ఉపేక్షించొద్దు, ఎవరిని వదలొద్దు అనే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గం, అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో దాదాపు 60 కోట్ల రూపాయలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే మెగా లేఅవుట్ పేరుతో జగనన్న కాలనీల నిర్మాణానికి సంబంధించి ప్లాట్ల కింద డివైడ్ చేశారు. అయితే దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి స్థాయిలో జరిగింది. ఆ లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఇలాంటి సందర్భంలో మొత్తం మీద 60 కోట్లు ఏదైతే 6,990 ఇళ్లకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఫండ్స్ ఉన్నాయో వాటిని కొంతమంది కాజేశారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. దీనికి ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేశారు, విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయన దీన్ని టేకప్ చేశారు, ఆయన పనులను చేయించారు. ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లే ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా వినిపిస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ అరాచకాలు, అక్రమాలు, అవినీతికి సంబంధించి హై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా పులివెందులలో చోటు చేసుకున్నటువంటి ఈ అంశానికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, తమకు ఇష్టారాజ్యం వచ్చినట్లు అంటే ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, అలాగే ఏది చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రకాష్ రెడ్డితో పాటు కొంతమంది అక్కడ స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా. దీనికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ల నుంచి కూడా సమాధానం లేదు. అలాగే ప్రకాష్ రెడ్డిని కూడా విచారించాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన కూడా దాని మీద స్పందించడానికి సిద్ధంగా లేరట. మొత్తానికి 60 కోట్ల రూపాయలు ఏదైతే అక్రమాలు జరిగాయి, అవినీతి చోటు చేసుకుంది అని ఆరోపణలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో దీనిపై ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేయాలి. పోలీస్ విచారణతో పాటు ప్రభుత్వం ముఖ్యంగా దీని మీద ఫోకస్ పెట్టాలి. ఏదైతే ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో ఉండాల్సినటువంటి ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. గతంలోనే ఈ యొక్క లేఅవుట్లకు సంబంధించి అలాగే జగనన్న కాలనీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికల్లో కూడా చాలా నిర్లక్ష్యం చూపించారు. వారికి ఇష్టమైనటువంటి వారికే కేటాయించడానికి లబ్ధిదారులు ఎంపిక జరిగింది అనే దాని మీద చాలా గగ్గోలు పెట్టారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో ఇలాంటి సందర్భంలో ఈ అంశం వెలుగులోకి రావటం, అక్కడ ఏదైతే నిర్మాణాలు చేపట్టి దాన్ని పూర్తి చేయకుండా ఉన్నారు, కానీ గృహ నిర్మాణ సంస్థ నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు, దాదాపు 60 కోట్లు. మరి ఆ నిధులు ఏమైపోయినాయి, ఎవరి జేబులోకి వెళ్ళాయి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. దీనికి సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కొంతమంది అయితే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, అందుబాటులో లేకుండా. సో మొత్తానికైతే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి ఆయన హాయంలోనే జరిగింది. ముఖ్యంగా దీని అంతటికీ కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రానున్న కాలంలో ఈ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బంది పడక తప్పదు అనేది బలంగా వినిపిస్తోంది.